జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మా భార్యలు మేము చెల్లెలుగా స్వీకరిస్తాం, మా భార్యలకు మళ్ళీ వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాం, మేము పెళ్లి చేస్తాం, మా పిల్లల ఓకే నువ్వు చెప్పిన అబ్బా నేను ఒప్పుకుంటానా, వాని దగ్గర ఉమ్మన్నావు ఎల్లయ్య గారి దగ్గరికి పోతా, వీని దగ్గర ఉమ్మన్నావు పుల్లయ్య గారి దగ్గరికి పోతా. బడుద్దాయి వల్లారా పనికి మాలే మాటలు పాపర కూతలని కూసుకుంటా మళ్ళీ సమర్థింపు మాటలు. ఆమె చంద్రబాబు నాయుడు మళ్ళీ సమర్థించి మాట్లాడతాడా? 70 సంవత్సరాలున్నాయి ఆయన ముడ్డి కింద. ఆయన మాట్లాడాల్సిన మాటలు రాధాకృష్ణ నువ్వు తప్పు మాట్లాడినావు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. నేను రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారి భార్యను, ప్రొద్దుటూరు ఎక్స్ఎమ్మెల్యే గారి భార్యను మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు, ఈ రోజు ఫస్ట్ టైం వచ్చి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడడంలో ఏదన్నా తప్పు గాని సరిగా మాట్లాడకపోయినా మీరెవరు ఏమి అనుకోవద్దని కోరుకుంటున్నాను. నేను ఈ రోజు ఎందుకు వచ్చి మీడియా ముందుకు మాట్లాడుతున్నాను అనడానికి కారణము, ఫస్ట్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఫస్ట్ కారణం. ఆయన మాట్లాడిన మాటలు, ఆయన మహిళల పట్ల ఆయనకుండే అభిప్రాయము, అసలు అంత నీచంగా ఎట్లా మాట్లాడగలిగినాడు, మహిళల పట్ల అంత నీచమైన అభిప్రాయం ఆయనకి ఎందుకు ఉంది అనేది కూడా నాకు అర్థం కావడం లేదు. ఆయనకే అభిప్రాయం ఉందా, ఆయన ఎవరి మెప్పు కోసమో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు, లేక ఏ విషయం తప్పుదారి పట్టించాలని మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావడం లేదు. అసలు మహిళలంటే అతను ఏమనుకుంటున్నాడు అనేది ముందు ముఖ్యంగా తెలియాల్సి ఉంది రాష్ట్ర ప్రజలకు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలిగా నేను మాట్లాడుతున్నాను. ఆయన మాట్లాడిందే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులను, వాళ్ళ మగవాళ్ళ భార్యల గురించి మాట్లాడినాడు. అసలు భార్యాభర్తల బంధం అంటే ఏంది అనేది ఆయనకు నా వయసు ఉండే వాళ్ళు చెప్పడం చాలా సిగ్గుగా ఉంది. ఆయన మాకన్నా చాలా పెద్దోడు ఉంటాడు వయసులో, ఆయన కూడా అట్లనే చేసినాడో ఏమో మాకు తెలియదు ఆయన చెప్పిన పద్ధతి ప్రకారము. కానీ మేమైతే ఎవరము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులము ఎవరము మేము అట్లా లేము. భార్యాభర్తలు అంటే అసలు ఆ విషయం గురించి ఇట్లా 10 మందిలో మాట్లాడాలంటేనే సిగ్గుగాను అసహ్యంగాను ఉంది. అది ఎంతో పవిత్రమైన బంధాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినాడు అతను. అసలు భార్యను 33 ఏళ్ళు అయింది మా పెళ్ళయి, ఆ బంధాన్ని చెల్లెలుగా అనుకోమని ఇంకొకరిని పెళ్లి, అసలు ఎట్లా మాట్లాడాలనో కూడా మాట్లాడడానికి కూడా నాకు మాటలు రావడం లేదు, మనసు రావడం లేదు. ఎంత అసలు ఆ వర్ణనే బాగలేదు అతను చెప్పిన విధానము. ఆ విషయాన్ని ఒక ఆడ మనిషితో చెప్పించడం ఇంకా నీచంగా ఉంది. ఆయన ఇప్పటికైనా మహిళల పట్ల ఆయనకు మంచి అభిప్రాయం, అంటే నేను తప్పు చేసినాను అనే మనసులో ఆయనకు కలిగి ఆయన ఈ పొద్దుటికైనా క్షమాపణ కోరుతాడా అనుకుంటే ఆ పద్ధతిలో లేడు. ఈ రోజు కూడా ఆయన పేపర్లో మీరు అంతే అంటే మీ మగవాళ్ళు అంతే, మీరు అట్లాంటి వాళ్ళే అంటే పచ్చిగా చెప్పాలా అంటే కూడా అది రావడం లేదు నాకు మాటలు. మీరు అట్లాంటి వాళ్ళే, మిమ్మల్ని శంకిస్తానే మాట్లాడుతున్నాడు మా ఆడవాళ్ళను, మమ్మల్ని అందరినీ. అంటే మీరు నొక్కి ఒక్కానించినట్టు అని చెప్తారు చూడండి, నొక్కి చెప్తున్నాడు మీరు అట్లనే అట్లాంటి వాళ్ళే అని. అతని మనస్తత్వంలో ఏ మార్పు రాలేదు. అతను ఇప్పటికైనా మారి ఆడవాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఆడ మనిషికి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి. అతను మాట్లాడిన పద్ధతికి, అతను మాట్లాడిన మాటలకి. లేదు నేను క్షమాపణ చెప్పను, మీరు అట్లాంటి వాళ్ళే, అట్లే విశ్వసిస్తాడా, నేను ఈ పద్ధతిలోనే నేను ఉంటాను అంటే మేము అతన్ని శిక్షించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది ఎప్పుడు అంటే మా టైం వస్తుంది, ఖచ్చితంగా వచ్చినప్పుడు అతన్ని శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతన్ని ఇచ్చిపెట్టేదైతే మాత్రం లేదు. అతను క్షమాపణ చెప్తే చెప్పినట్టు, లేకపోతే శిక్షకు రెడీగా ఉండాలి అతను. మేము ధర్నాలు అవన్నీ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ అతను అనుకుంటుంటాడు ఏముందులే 2 రోజులు వచ్చి మా ఆఫీస్ కాడ అడుస్తారు, ధర్నాలు చేస్తారు, పోతారు అని అనుకుంటుంటాడు. ఈ 2 రోజులు వచ్చి పోయేది కాదు. కాకపోతే అతనికి మటుకు శిక్ష తప్పదు. ఈ మాటలకు ఖచ్చితంగా అతన్ని శిక్షించే తీరుతాం మేము. ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇదైపోతానే కూడా మేము పోలీస్ స్టేషన్ కు పోతాము, అక్కడ అతని పైన కేసు కూడా పెడతాం. ఈయన చెప్పినాడు, ప్రసాద్ రెడ్డి చెప్పినాడు, నువ్వు కేసు పెట్టడానికి పోతే స్టేషన్ కు నీ మీద కేసు పెడతారా, ఆడ కేసు కూడా రిజిస్టర్ చేసుకోరు రిజిస్టరు అని చెప్పినాడు. అయినా సరే న్యాయం కోసం మేము స్టేషన్ కు పోతాము, అక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము. జరగకపోతే ఆ న్యాయం ఏమో మేమే, మాకు చేసిన అన్యాయానికి ఆ న్యాయం మేమే చేసుకుంటాము. అతను మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మగవాళ్ళందరినీ జగన్ చెప్తే మీ భార్యలను మీరు చెల్లెళ్ళగా భావించి వాళ్ళకు పెళ్లిళ్ళు చేయండి అని అంటే అసలు అది ఎక్కడి వరకు ఎట్లా మాట్లాడుతున్నారు, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, అది మాట్లాడడానికి నోరు వస్తుందా? అసలు వాళ్ళ భార్యలకు కూడా అట్లే వేరే వాళ్ళతో పెళ్లిళ్ళు చేసి వేరే వాళ్ళ దగ్గరికి
దగ్గరికి పంపించినారా అనేది కూడా ఒకసారి అర్థం కావాలా. అసలు అది ఏమన్నా మాట్లాడే మాటనా? అసలు జగన్ ఆ మాట చెప్తాడా? మీ నాయకులు మీకు చెప్పినారా? మీరు చేసినారా అట్లాంటివి ఏమన్నా? అసలు కొంచెమన్నా అర్థం పర్థం ఉండే మాటలే మాట్లాడుతుండారా? ఎందుకు మాట్లాడుతుండారా అనేది కూడా అతను అర్థం కావడం లేదా అతనికి. అంత నీచంగా ఎట్లా ఆడవాళ్లను మహిళలను మాట్లాడడానికి వాళ్ళకు నోరు ఎట్లా వస్తుంది? మహిళలు అంటే ఇంత గొప్ప అంత గొప్ప అని చెప్తారు. ఇంత నీచమైన అభిప్రాయం మహిళల పట్ల పెట్టుకొని వాళ్ళు మళ్ళా ఊరికే బయటికి మహిళలు గొప్ప వాళ్ళు బయటికి రావాలా, రాజకీయంగా ఎదగాల, అన్ని రంగాల్లో రావాలా అని చెప్తారు. ఇట్లా నీలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మహిళలు బయటికి రావడానికి కూడా భయపడే పరిస్థితులు తెస్తున్నారు మీరు. అసలు కొంచెమన్నా మీకు మహిళల పట్ల గౌరవము అనేది ఉందా మీకు అందరికి ఎవరికైనా కూడా? మీ పార్టీనే మహిళలను అనగదొక్కాలని చూస్తాంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళల మీద మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారు, మరీ అన్యాయంగా వాళ్ళని అనగదొక్కాలని చూస్తున్నారు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడిన మాటలకు నీ మనసులో పశ్చాత్తాపం కలిగి ఇప్పటికైనా నువ్వు క్షమించమని మమ్మల్ని కోరితే మేము క్షమించడానికి రాష్ట్ర మహిళలంతా సిద్ధంగా ఉన్నాం. లేదు మీరు ఇట్లనే అని నీ మనసులో ఉండి నువ్వు క్షమాపణ కోరకపోతే మేము శిక్షించడానికి రాష్ట్ర మహిళలంతా సిద్ధంగా ఉంటాం. అది ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తుంది. దేవుడు అనేవాడు ఉండాడు. మా కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు శిక్ష అనేది ఉంటుంది. అప్పటికి ఏం చేస్తారులే అనేది మాత్రం అనుకోవద్దు. ఇది ఖచ్చితంగా రాష్ట్ర మహిళలమంతా గుర్తుపెట్టుకొని నీ నాశనాన్ని మేము కోరుకుంటాం. రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, 2 రోజులుగా ఈ రాష్ట్రంలో చీకటి అలుముకుందని చెప్పాలి. మహిళల ఆత్మగౌరవానికి చీకటి అలుముకుందని చెప్పొచ్చు. రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు అత్యంత జిగుప్సాకరమైన మాటలు. ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్ చెప్తే వారి భార్యలను చెల్లెలుగా భావించి వారికి మరో వివాహం చేసి పరాయి పురుషుని పక్క ఎక్కిస్తారు అని మాట్లాడిన మాటలు. ఇది ఎంత అసహ్యకరమైన మాట, ఎంత జిగుప్సాకరమైన మాట. నా పక్కన నా భార్య ఉంది, 20 మంది నా చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళ సమక్షంలో నేను ఈ మాటలు మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది హృదయానికి. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించినటువంటి భార్యాభర్తలు, వారి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన పిల్లలు జగన్ చెప్పి పిలిస్తే నా భార్యను చెల్లెలుగా భావించంటే నేను చెల్లెలుగా భావిస్తానా? పవిత్రమైన ఈ బంధానికి బీటలు వారుస్తారా? కుటుంబ విలువలకు తిలోదకాలిస్తారా? ఇంత వెన్నెముక లేని జీవితాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పురుషులము మేము ప్రవర్తించగలుగుతామని ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతావు రాధాకృష్ణ? మా మగతనాన్ని గేలి చేస్తేవి, మా స్త్రీల యొక్క శీలాన్ని శంకిస్తేవి, మమ్మలను రాజకీయ నపుంసకులుగా చేస్తేవి, మా భార్యలను వ్యభిచారులు చేసినావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళ ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని యొక్క భార్యను, చెల్లెలో, బిడ్డను, ఇంతమంది మహిళలను ఇంత పెద్ద వారి శీలాన్ని శంకించే విధంగా, చాలా బాధ పెట్టే విధంగా, మానసికంగా క్షోభకు గురి చేస్తే రాష్ట్రంలో దాదాపు మాటలు అనుకుంటున్నావు కాదు. ఏ ఆడవాళ్ళను మాట్లాడినా పరాయి ఆడవాళ్ళు కూడా చాలా సీరియస్ గా కోపగించుకుంటారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలను ఈ విధంగా బాధిస్తే వీరి కన్నీటి చుక్కలు నిన్ను సర్వనాశనం చేస్తాయి. ద్రౌపది కంట్లో నుంచి వచ్చిన కన్నీళ్లు సర్వనాశనం చేసింది కురు సామ్రాజ్యాన్ని. సీతమ్మ కళ్ళ నుంచి వచ్చిన కన్నీటి చుక్క లంకా దహనం చేసింది. రావణంతటి గొప్ప శక్తిశాలిని, అంతటి పాండిత్యం కలిగిన పండితుణ్ణి మరణం. నువ్వెంత, నీ బతికెంత? డొక్కు సైకిల్ ఎక్కువ పేపర్ వేసుకుంటే తిరిగేవా నువ్వు? వానికి మోసం చేసి వీరికి మోసం చేసి చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేసి బానిస బతికి ఈ బుద్ధు నువ్వు డబ్బు సంపాదించి నువ్వెంత, నీ బ్రతికెంత మహిళల ముందర? ఈ రోజు నా భార్య ఎప్పుడు మీడియా ముందుకు రాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందంటే కారణం ఒక మహిళగా ఆమె బాధపడుతుంది. ఏంది రాజకీయాలలో ఇంత భ్రష్టు పట్టిపోయినాయి? ఎంత చంద్రబాబు నాయుడు కోసం అయితే మాత్రం ఏబిఎన్ పత్రిక గానీ ఛానల్ గానీ ఇట్లా ప్రవర్తించేది ఏంది? నన్ను నువ్వు చెల్లెలుగా భావించేది ఏంది? నువ్వు ఇంకొకరికి పెళ్లి చేసేది ఏంది? పెళ్లి చేసి నేను మనతో ఏళ్ళు పట్టుకుని నడుచుకుంటూ పోయేది ఏంది? ఇది దీనికోసం మళ్ళా మనం ఆయన గేటు ముందుకు పోయి, ఆయన గేటు ముందుకు, ఎవరి గేటు ముందుకు? రాధాకృష్ణ గారి గేటు ముందుకు పోయి మా ఆడోళ్ళం మేము క్షమాపణ చెప్పమని కోరడం. రాధాకృష్ణ నీ మనసు మార్చుకో, రాధాకృష్ణ లేకుంటే తప్పు ఒప్పుకో, నీ గేటు ముందుకు వచ్చి మేము అడగాలి. అడిగితే నువ్వు పైన లోపల ఏసీ రూమ్ లో కూర్చొని పోలీసులను పెట్టి మమ్మల్ని ఈడ్చి పారేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను మీరు దుబ్బి పారేస్తా అంటే, మా ఆడోళ్లను ప్రజాప్రతినిధులు ఆడోళ్ళు మా వాళ్ళను మీరు లాగి పారేస్తా అంటే మేము భరించాలా? కేసులు మళ్ళా మేము స్వీకరించాలా? నాకు ఇష్టం లేదు ఇది. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి తప్పు చేసిన నీ నుంచి క్షమాపణ ఆశించడం అనేది మా సంస్కారం. నువ్వు దాడి చేయాలా, నీ ఆఫీస్ పగలగొట్టాలా, నిన్ను కొట్టాలా, తిట్టాలా, ఇది కాదు మా అభిప్రాయం. ఈనాటికి నీ నుంచి క్షమాపణ మాత్రమే ఆశిస్తున్నాం. పశ్చాత్తాపం కూడిన క్షమాపణ, అది కూడా పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ. మరొకసారి ఆ తప్పును చేయనీయదు. మరొకసారి స్త్రీల పట్ల చులకన అభిప్రాయాన్ని ప్రదర్శించకుండా, స్త్రీలను ద్వేషించకుండా, స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రదర్శించకుండా, నీ పత్రిక గాని, నీ కలం గాని, నీ నోరు గాని, నీ మనసు గాని పవిత్రంగా ఉండాలని కోరుతా ఉన్నా నేను. నీ మనసు పవిత్రంగా లేదు, నీ పత్రిక పవిత్రంగా లేదు, నీ కలము పవిత్రంగా లేదు, నీ ఆలోచనలు సక్రమంగా లేవు. స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రదర్శిస్తున్నావు, స్త్రీల శీలాన్ని శంకించే విధంగా ప్రవర్తిస్తున్నావు. నిన్న చేసినావు
ఈ బుద్ధుడికి ఏమైనా మార్పు వచ్చిందా నీలో? మళ్ళీ ఈ రోజు రాసినావు, ఈ రోజు మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే పత్రిక నిండా ఒకటే కారణం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలిసినా? ఈ రోజు నాకు మొన్నటి కంటే ఈ రోజు ఇంకా బాధ కలిగింది. నేను ఏదో పొరపాటున మాట్లాడినా, పొరపాటున రాసినా అని మాట్లాడలే ఆయన. ఈ రోజు పత్రికలు ఏం రాసినాడు అంటే గన, మావిగాన్ ప్రస్తావన పేరుతో రాజధానాన్ని ధ్వంసం చేసేదానికి జగన్ పూనుకుంటే దాన్ని మేము వేలెత్తి చూపుతున్నాము. రాజధాని గొప్ప నిర్మాణము, చంద్రబాబు నాయుడు గొప్పగా చేస్తున్నాడు అని మేము వేలెత్తి చూపితే, మేము దానికి అనుకూలంగా మేము మాట్లాడితే, రాజధాని అమరావతికి అనుకూలంగా మేము మాట్లాడితే మా మీద ద్వేషంతో జగన్ మనుషులు మా కార్యాలయంపై దాడి చేస్తున్నారని. నీది పెన్న, ఆ పెన్నులో సిరానా ఉండేది కాదు, ఆ పెన్నులో ఉండేది సిరా కాదు. నీ నల్లటిని చీకటి సంబంధించినటువంటి నీ అక్షరాలు ఉన్నాయి అందులో, నీ ఆలోచన విధానం ఉంది అందులో. నేను వచ్చింది అందుకు కాదు. నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే ఎంత, కట్టుకోకపోతే మాకెందుకు? మా ఆడవాళ్ళను వ్యభిచారం చేసేందుకు మేము వచ్చినాం. ఇప్పుడు చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉండే అన్ని అంశాల కంటే ప్రధానమైన అంశం మా కుటుంబ స్త్రీలకు సంబంధించిన ఆత్మ గౌరవమే మాకు ముఖ్యం. ఇప్పుడు చెప్తాను కదా, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ఏ మనిషికైనా, ఏ కులం, ఏ మతం, ఏ వ్యవస్థలో ఉండే మనిషికైనా తన కుటుంబ స్త్రీల యొక్క ఆత్మ గౌరవమే ప్రాధాన్యత. ఆ భార్యలను నువ్వు శంకించినప్పుడు, మా వెన్నెముకలను విరిసివేసినట్టు మాట్లాడినప్పుడు, మా మగతనాన్ని గేలి చేసి నువ్వు మాట్లాడినప్పుడు నీ దగ్గరకు వచ్చినాం ధర్నా చేయడానికి. ఇప్పుడు కూడా నువ్వు డైవర్షన్ పాలిటిక్సా? పేపర్ చదివితే ఈ రోజు ప్రజలారా, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ, హోమ్ మినిస్టర్ మహిళ ఆమె కూడా అందరూ పేపర్ నిండా ఆంధ్రజ్యోతిలో ఏముంది తెలిసిన? కేవలము రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఓర్చుకోలేక ఆంధ్రజ్యోతి యాజమాన్యం పైన మేము దాడి చేయడానికి పోయినామంట, పత్రికా స్వేచ్ఛను మేము హరించినామంట, రాధాకృష్ణ ఉత్తముడంట, రాధాకృష్ణ యొక్క ఆలోచన బృహత్తరమంట, రాధాకృష్ణ యొక్క పెన్ను కలం అది నన్నయ్య తిక్కనక యొక్క కళానికంటే కూడా గొప్పదంట. ఇది ఇటు చెప్పిన మాటలు. ఆమె లేడీ హోమ్ మినిస్టర్, ఎంతో గొప్పోడంట రాధాకృష్ణ, ఎంతో మంచోడంట ఒకప్పుడు. నీ బుద్ధి మందగిచ్చిందే, లేకుంటే నెత్తికి ఏమైనా అహంకారం వచ్చిందే? మళ్ళీ దానితో ఇంకొకరు మాట్లాడతారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంది ప్రజలారా? వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ఏం తెలుసునా? మీరు గతంలో ఆడవాళ్ళు ఇట్లా అన్నారే, షర్మిలమ్మకు న్యాయం చేయలేదే, షర్మిలమ్మకు న్యాయం చేయింది, విజయమ్మకు న్యాయం చేయకుండా ఉండేది ఆత్మగౌరవానికి సంబంధించిందే, ఆస్తులకు సంబంధించిందే? అసలు ఆ సందర్భం ఇక్కడ అవసరం ఉండేదేనా? లేకుంటే ఆ బుద్ధు రోజమ్మ ఇట్లా అనిందే, ఈ బుద్ధు కొడాలి నాని ఇట్లా అన్నాడే? నేను అడుగుతా ఉన్నా, రోజమ్మ, కొడాలి నాని, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఇంకొకరు, లేకుంటే మా అంబటి రాంబాబు, లేకపోతే ద్వారంపూడి, ఎవరైనా కానీ మా వాళ్ళు, అవి కాదన్నా ఈ రోజు అవసరము. ఈ రోజు మనం ఏం మాట్లాడినాం, దీన్ని మాట్లాడచ్చురా మాట్లాడకూడదా అని. ఒకడు గడ్డి తిన్నాడని చెప్పి నువ్వు దొడ్డికి తింటావా? ఒకడు గడ్డి తిన్నాడని నువ్వు దొడ్డికి తింటావా? గడ్డి తిన్నవానికి గడ్డి తినద్దురా అని చెప్పాలా? పనికి మాలిన మాటలు, పనికి మాలిన పోలికలు. ఈ పనికి మాలిన పోలికలతోనే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు, భ్రష్టు పట్టించినారు. అక్షరాలు సమాజాన్ని సంస్కరించబడతాయి. రాధాకృష్ణ గారి పుణ్యమా అని చెప్పి ఈ అక్షరాలు వ్యభిచారం చేపిస్తున్నారు అక్షరాలతో. ఇది మేధో దారిద్ర్యం. నేను నిన్న చెప్పినా ఇప్పుడు చెప్తానా, ఇది మేధస్సుకు పట్టిన దరిద్రం. ఇది ఆఖరికి దరిద్రం అంటే అర్థం ఉంది, మేధస్సుకు దరిద్రం ఏంది ప్రజలారా? ఇది అక్షరాలతో విచారం చేయడం ఏంది? ఇది అసహ్యకరమైన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మా భార్యలు మేము చెల్లెలుగా స్వీకరిస్తాం, మా భార్యలకు మళ్ళీ వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాం, మేము పెళ్లి చేస్తాం, మా పిల్లలా ఓకే నువ్వు చెప్పిన అబ్బా నేను ఒప్పుకుంటానా, మా దగ్గర ఉమ్మన్నావు ఎల్లయ్య గారి దగ్గరికి పోతా, వీని దగ్గర ఉమ్మన్నావు పుల్లయ్య గారి దగ్గరికి పోతా. బడుద్దాయి వల్లారా, పనికి మాలే మాటలు, పాపర కూతలని కూసుకుంటా మళ్ళీ సమర్థింపు మాటలు. ఆమె చంద్రబాబు నాయుడు మళ్ళీ సమర్థించి మాట్లాడతాడా? 70 సంవత్సరాలు ఉన్నాయి ఆయన ముడ్డికింద. ఆయన మాట్లాడాల్సిన మాటలు, రాధాకృష్ణ నువ్వు తప్పు మాట్లాడినావు, ఈ రాష్ట్రంలోని స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినావు. మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క భార్యలు, మహిళలు, వాళ్ళ నా బిడ్డలతో చెల్లెలతో సమానం, నీ మాటను వెనక్కి తీసుకో అని చెప్పితే నీ స్థాయి పెరిగిండు. అంబటి రాంబాబు లాగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా మీడియా ముందుకు వచ్చి పొరపాటు నా మాట దొర్లింది, నా ఉద్దేశం అది కాదు, మరొకలాగా చెప్పబోతే మరొకలాగా అది పోయింది, ఈ రాష్ట్రంలోని స్త్రీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలైన మహిళలందరూ నా బిడ్డలతో నా చెల్లెలతో సమానం, క్షమించండి అని ఒక మాట నువ్వు చెప్పింటే అంబటి రాంబాబు లాగానే నువ్వు గొప్పని వేందు, ఈ సమస్య పరిష్కారం అయిపోయిండు. ఇంకా నీ అహంకారం ఎక్కువ, ఈ బుద్ధి కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అంటే నేను అంతే అంటున్నావు అంటే అర్థం క్షమాపణ చెప్పను అంటున్నావు. క్షమాపణ చెప్పాలంటే అర్థం ఏమని? నేను మాట్లాడిన మాట నిజము, మీరు వెన్నెముక లేని మనుషులే, మీ పిల్లలు వ్యభిచారులే, మీరు చెబితే మీ పిల్లలు ఎవరి దగ్గరికైనా పోతారు అనే కదా నువ్వు చెప్పేది. ఈ అహంకారమే తగ్గించుకోవాలా, ఈ కొవ్వే తగ్గించుకోవాలా, ఈ కళ్ళకు పట్టిన మదమే తగ్గించుకోవాలా. లేకపోతే రావణాసురుడి జ్ఞానే, రావణాసురుడి శక్తిశాలే సర్వనాశనం అయిపోయినాడు ఈ అహంకారంతోనే. నీకు కూడా ఇదే అహంకారమే కళ్ళకు పొరలు గమ్మినాయి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులకు, మన కార్యకర్తలకు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాస్వామ్యవాది. ఎంతటి అవమానం మనకు జరిగినా, ఎంతటి నీచమైన భాషను, పదజాలాన్ని తెలుగుదేశం పార్టీ గాని, ఏబిఎన్ రాధాకృష్ణ గాని వాడినా, మన మహిళల యొక్క ఆత్మగౌరవం సంపూర్ణంగా నాశనం అయిపోయి మన పిల్లలు, మన చెల్లెళ్ళు, మన బిడ్డలను వ్యభిచారులుగా వాళ్ళు సంబోధించి మాట్లాడినా ప్రజాస్వామ్యానికి అనుకూలస్తుడై శాంతియుతమైనటువంటి గాంధేయవాదంలో ధర్నా చేయండి అన్నా అని చెప్తున్నా.
చెప్తాడు. ఈ రోజు నాకు కూడా మా కడప నుంచి మా జిల్లా అధ్యక్షుడు రవీణ ఫోన్ చేసినాడు నిన్నటి దినం. మా జిల్లా అధ్యక్షుడు రవీణ ఈ రోజు ఆంధ్రజ్యోతి కడప కార్యాలయం దగ్గర మనం నిరసన వ్యక్తం చేయాలా, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలా ప్రసాద్, ఈ రోజు రాండి మీరు మీ ఆడవాళ్ళని చెప్పి పిలిచినారు. నేను రానన్నా అని చెప్పిన కారణం ఏబిఎన్ రాధాకృష్ణ తన ఏసీ రూమ్ లో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన మన ఆడవాళ్ళందరినీ వేశ్యలు చేసి మాట్లాడితే, మనందరినీ వెన్నెముక లేని వాళ్ళని చేసి మాట్లాడితే, ఆయన గేటు దగ్గర పోయి మనం నిరసన వ్యక్తం చేసి ప్లే కార్డు పట్టుకొని క్షమాపణ చెప్పని కోరాల. ఏమైనా తెలివి లేదా, బుద్ధి లేదా, మనిషి కాదా? పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడు. చెప్పనప్పుడు మన గేటు కాడికి పోతే ఆయన క్షమాపణ చెప్తాడా? చెప్పాడు. మరి దేనికి పోవాలి మనం? అవసరం లేదన్నా నేను రాను. నేను మీడియా ముందుకు వచ్చి నాకు గాని నా భార్యకు గాని ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క భార్యలు వారి చెల్లెల పక్షాన మా అభిప్రాయాన్ని చెప్తాం. మేము క్షమాపణ ఆశిస్తా ఉన్నాం. మా ఇంటి దగ్గర నుంచే క్షమాపణ కోరుతా ఉన్నాం. మీడియా ద్వారా ఆయన క్షమాపణ చెబితే, పశ్చాత్తాపం కూడిన క్షమాపణ చెప్తే స్వీకరించడానికి, క్షమించడానికి మా స్త్రీలు సంసిద్ధంగా ఉండారు. పురుషులుగా మేము కూడా సంసిద్ధంగా ఉండాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ దగ్గరికి ధర్నాలు చేసేదైతే లేదు. సమయం కోసం అయితే ఎదురు చూస్తాం. ఈ రోజు నీ కాలం ఉంది, మరొక రోజు మా కాలం వస్తుంది. మా కాలం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రాసి పెట్టుకో, ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలకు గాని యావత్ రాష్ట్ర మహిళలను ఉద్దేశించి పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ నువ్వు కోరితే క్షమించడానికి మా మహిళలు సంసిద్ధం. నువ్వు క్షమాపణ కోరకపోతే నిన్ను శిక్షించడానికి మేము సిద్ధంగా ఉండాం. ఆ శిక్ష కోసం నువ్వు ఎదురు చూడాల్సిన పరిస్థితికి సిద్ధంగా ఉండు. మాకంటూ ఒక రోజు వస్తుంది తప్పకుండా. 26లో నీ రోజు ఉండొచ్చు, 27లో నీ రోజు ఉండొచ్చు, 28లో నీ రోజు ఉండొచ్చు. పోలీసు వాళ్ళ దగ్గర అంచున పెట్టుకుని నువ్వు చెయ్యొచ్చు. ఈ రోజు నా దగ్గరికి పోలీసు వాళ్ళు పంపించినారు. కడపకు పోతారా సార్ మీరని. పోలేదు అని చెప్పిన సంతోషపడినారు. కడపకు పోతానా అంటే గన హౌస్ అరెస్ట్ అంటారు, నోటీస్ అంటారు. నా స్వతసిద్ధంగా నేను వద్దనుకున్నా కాబట్టి సరిపోయింది. ఏ పోలీసులను అడ్డపెట్టుకొని, ఈ ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డపెట్టుకొని రాధాకృష్ణ ఏ పోలీసుల ద్వారా మా మీద నిర్బంధించే చర్యలకు, తప్పుడు కేసులకు శ్రీకారం చుట్టావో 26, 27, 28 అదే జరుగుతుంది. నీ కర్మ చెడ్డదైతే, మీ అందరి కర్మ చెడ్డదైతే, దేవుడు మా పక్షాన ఉంటే, ప్రజలకు నీ న్యాయం వైపు నిజం వైపు ఉండాలని కోరిక కలిగితే 29 గన మా రోజు గన వచ్చిందా నీ పాపం పండినట్టే రాధాకృష్ణ. ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇదే. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడవారి అందరి అభిప్రాయం ఇదే. నేను ధర్నా చేయను, నిరసన చేయను. క్షమాపణ కోరిన మా ఆడవాళ్ళందరూ కోరినారు. మా ఆడవాళ్ళందరి తరపున చెప్తాను, క్షమాపణ చెప్తే క్షమించడానికి సంసిద్ధం. క్షమాపణ కోరకపోతే 29వ సంవత్సరం వచ్చిన తర్వాత మా టైం వస్తే ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ ఆంధ్రజ్యోతి పత్రికే ఉండదు, నీ ఆంధ్రజ్యోతి కార్యాలయమే ఉండదు. ఈ ఊర్లో ఏ పల్లెలైనా నీ పేపర్ కనిపిస్తే నా పేరు తిప్పి పెట్టుకోను, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేరు. ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ పత్రికే కనపడదు నువ్వు క్షమాపణ చెప్పకపోతే. ఇదే మా మాట. ఈ మాట మేము చెల్లించలేకపోతే బ్రతికి ఉండి వేస్ట్. సెలవు.